హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నో సపోర్ట్ ఛానల్. ఈరోజు నేను టాప్ 7 ఆండ్రాయిడ్ యాప్స్ ఆఫ్ 2017 గురించి చెబుతాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు తెలుస్తాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే నేను లేటెస్ట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్లో పైన అనేది వస్తుంది. చలో లెట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గూగుల్ వాళ్ళు లాంచ్ చేసిన ఫోటో స్కాన్ యాప్ అండి. ఇది ఏమంటే మీ ఓల్డ్ ఫొటోస్ని లేకపోతే ఫొటోస్ని స్కాన్ చేసి పెట్టవచ్చు. అది ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను 7 లింక్స్ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రీ ఆఫ్ యాప్సే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంది. నేను ఒక శాంపుల్ కోసం తీసుకున్నాను. సో ఒక ఫోటోని ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, ప్రెస్ చేసినట్లయితే చూడండి, అది ఫోర్ కార్నర్స్లో పెట్టమని చూపిస్తుంది. అప్పుడు ఒక ఫోటో అనేది ఎక్సలెంట్గా వస్తుంది. 1 2 3 4th వన్ ఇలా తీసుకొని ఇది ఓకే అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫొటోస్ చూసినట్లయితే చూడండి, ఫోటో అని చూసినట్లయితే ఇలా క్వాలిటీ అనేది వస్తుంది. మీరు జూమ్ చేసి కూడా సూపర్గా ఉంటుంది. ఈ యాప్ నెంబర్ 1 అండి. యాప్ నెంబర్ 2 ఇన్స్టాడిక్ అనేది యాప్ పేరండి. ఈ యాప్లో ఏం యూస్ అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇదేమంటే ఒక డిక్షనరీ లాగా. ఇప్పుడు ఏదైనా మీరు చదువుతూ ఉంటారు, బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు టకాన ఒక డౌట్ వస్తుంది. మీరు దాన్ని మళ్ళీ డిక్షనరీలో కొట్టి వెతికి చదువుకోవాలంటే కష్టం. కాబట్టి ఇప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు ఆ వర్డ్ మీద క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కాపీ అని చేసి లైట్గా షేక్ చేస్తే దాని మీనింగ్ అనేది వస్తుంది. చూడండి, హియర్ అంటే దానికి మీనింగ్ అనేది కింద వచ్చింది. ఇలా మీకు ఏ వర్డ్ కావాలన్నా ఒకసారి చూడండి, కాపీ చేసి షేక్ చేయడం ద్వారా మీకు దానికి మీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది యాప్ నెంబర్ 2 అండి. 2017లో లాంచ్ అయిన యాప్ ఇది కూడా. యాప్ నెంబర్ 3 వచ్చి అలార్మీ అండి. ఇది అలార్మీ అనేది ఒక యాప్, అలారం లాంటి ఒక యాప్ అండి. ఇదేమంటే మీరు నిద్ర లేసేంత వరకు అలారం కొడుతూనే ఉంటుంది. ఏమంటే దాంట్లో కొత్త ఏమనుకుంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, యాడ్ అలారం అని క్లిక్ చేసిన తర్వాత మీకు టైం ఉంటుంది. టైం మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. రిపీట్. ఇది దీంట్లో ఏమంటే అలారం ఆఫ్ మెథడ్ ఉంది. ఇక్కడ మీరు మెథడ్ చేస్తే దీంట్లో చూడండి, టేక్ ఏ పిక్చర్, షేక్, మ్యాక్స్ ప్రాబ్లమ్, బార్కోడ్, క్యూసీ కోడ్. దీనిలో డిఫాల్ట్ అంటే మామూలు అలారం కొడుతుంది. మీరు నిద్రలేస్తే ఓకే. లేదు మీరు కొంచెం సోంబేరిలాగా అలా ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి దీన్ని తీసుకున్నట్టు షేక్ అలారం అంటే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీరు ఈ 30 టైమ్స్ అంటే మీ మొబైల్ని ఓకే అని చేసిన తర్వాత 30 టైమ్స్ మీరు షేక్ చేస్తేనే అప్పుడు మీకు అలారం ఆఫ్ అవుతుంది. అంతవరకు ఆఫ్ అవ్వదు. మీరు 30 టైం షేక్ చేసే లోపల మీకు నిద్ర అనేది పోతుంది. దీంట్లో ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏమంటే మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో చూడండి, ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం డిఫికల్టీ ఈజీ అంటే, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను లేయగానే చేయగానే మీకు ఖచ్చితంగా నిద్ర అనేది పోతుంది. ఇది దీంట్లో చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అలారం ఆఫ్ అవ్వాలి. ఒక 3 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వరకు 15 వరకు ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసే లోపల నిద్ర ఖచ్చితంగా పోతుంది, డౌటే లేదు దాంట్లో. ఇది యాప్ నెంబర్ 4. యాప్ నెంబర్ 3. యాప్ నెంబర్ 4 వచ్చి ఒపేరా విపిఎన్. ఇది విపిఎన్ ఏమంటే విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అండి. ఇదేమంటే ఇప్పుడు మీ ఉండే ఐపీ అడ్రస్ని హైడ్ చేసి వేరే కంట్రీ చూడండి, ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఇచ్చినట్లయితే ఇది యూఎస్, యూకే, జర్మనీ అలాంటి కంట్రీలో మీకు కనెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ చాలా ఉండే. కాకపోతే ఇది ఒపేరా వాళ్ళు ఇచ్చినారు కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటుంది. చాలా స్పీడ్ కూడా ఉంటుంది. నెట్ కనెక్ట్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా ప్రైవసీ అనేది ఉంటుంది. ఏ కంట్రీలో ఉన్నారనేది మీకు కంట్రీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కంట్రీ కూడా చేంజ్ రిలీజియన్ నుంచి చూడండి, ఇప్పుడు నెదర్లాండ్ చూపిస్తాను. జర్మనీ, నెదర్లాండ్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ చాలా ఆప్షన్లో ఉన్నాయన్నమాట. కనెక్ట్ అయిపోయింది. చూస్తే మీరు వేరే కంట్రీలో కావాలని చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ యాప్ పేరు వచ్చి ఎంటీ అండి. యాప్ పేరు ఎంటీ అంటే ఏమంటే, ఇప్పుడు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉంటారు. ఎంటీగా మెసేజ్ ఇంతవరకు ఎవరు పెట్టుండరు. ఇప్పుడు ఈ యాప్ ఏమంటే దీని పేరే ఎంటీ అండి. యాప్ పేరే. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెండ్ అని ఇస్తే ఎంటీగా వాట్సాప్లో మెసేజ్ అనేది పోతుంది. చూడండి, వాట్సాప్ చూడండి, ఎంటీ అనేది క్లిక్ చేసి వాట్సాప్ చూపిస్తుంది. వాట్సాప్ క్లిక్ చేసినట్లయితే ఎవరికి వాట్సాప్లో పంపించాలి, సపోజ్ నేను గ్రూప్లో పంపించాలనుకుంటాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే అని తర్వాత దీంట్లో ఓకే అని ఇస్తే చూడండి, ఎంటీ మెసేజ్ చూసినట్లయితే ఎంటీ మెసేజ్ అనేది పోయింది. ఇక్కడ వెళ్ళిపోయిందని చూపిస్తుంది. ఇది యాప్ నెంబర్ 5 అండి. ఎంటీ అయిపోయింది. ఓకే, యాప్ నెంబర్
6 అంటే దీని పేరు మార్క్స్ చాట్ అండి. ఇది చూసినట్లయితే మార్క్స్ చాట్. ఈ యాప్ ఏమంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్ అంతా పక్కన ఉంటారు. ఇప్పుడు మీరు చాట్ చేసేది మీ ఫ్రెండ్స్ చాట్ చేసినప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ చాట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు పక్కన ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడే ఓపెన్ చేశాను గ్రూప్లోనే. సపోజ్ ఏదో చాట్ చేస్తాను ఇప్పుడు హాయ్ అని. ఇప్పుడు పక్కన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే దీన్ని క్లిక్ చేయండి. ఇట్లా ఇది దీన్ని క్లిక్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చండి. ఇది మీ చాట్ హిస్టరీని హైడ్ చేసే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎంత లాస్ట్ అంటే మీకు ఏం కనపడదు. ఇప్పుడు మీరు ఏమైనా చాట్ చేయాలంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏమనేది కనపడదు. మీరు కావాలంటే లైట్గా చాట్ చేసి మళ్ళీ తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. ఈ యాప్ సూపర్గా ఉంటుంది. దీని పేరు మాస్క్ అండి. ఇది వాట్సాప్లో కానీ మెసెంజర్లో అన్నిటిలో కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ యాప్ వచ్చి యాప్ నెంబర్ 7 వచ్చి క్యాలిక్యులేటర్ యాప్ అండి. మామూలు క్యాలిక్యులేటర్ అందరూ యూస్ చేస్తుంటారు. ఈ క్యాలిక్యులేటర్ యాప్ ఏం స్పెషాలిటీ అంటే దీంట్లో ఒక క్యాలిక్యులేటర్ కాకుండా ఇది క్యాలిక్యులేటర్ కాకుండా చాలా ఆప్షన్స్ అని ఉంటుంది దీంట్లో. చూడండి, ఆల్జీబ్రా, చూడండి జియోమెట్రీ, యూనిట్ క్యాలిక్యులేటరు, ప్లస్ ఫినాన్స్, ఇంజనీరింగ్, హెల్త్, ఇన్ని చాలా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఫినాన్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి కరెన్సీ వాల్యూ కూడా చూపిస్తుంది మనకు. ఇండియన్ కరెన్సీ, వేరే కరెన్సీ ఏది కావాలో చూపిస్తుంది. అలా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాలిక్యులేటర్తో పాటు ఇన్ని బెనిఫిట్స్ ఒకే యాప్లో దొరకడం. ఆల్ క్యాలిక్యులేటర్స్ అనే యాప్ పేరే ఇది. చాలా బెస్ట్ యాప్ అండి ఇది. మీరు కూడా నా వీడియో నచ్చింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.